నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. వెజిటబుల్స్లో మనకి చాలా రకాల వెజిటబుల్స్ ఉన్నాయి. అంటే మనము వెజిటబుల్స్ని 3 రకాల కింద డివైడ్ చేసుకోవచ్చు అనమాట. ఒకటేమో ఆకుకూరలు, ఒకటేమో దుంపకూరలు, ఒకటేమో మామూలు వెజిటబుల్స్ కింద మనము డివైడ్ చేసుకోవచ్చు. ఈ వీటిల్లో కూడా చాలా ఎగ్జాటిక్ వెజిటబుల్స్ అనేవి కూడా ఉంటాయన్నమాట. ఎగ్జాటిక్ అంటే కొంచెం తక్కువగా మనం రెగ్యులర్గా కాకుండా తక్కువగా ఉపయోగించేవి, తర్వాత ఎప్పుడంటే అప్పుడు దొరికేవి కానీ అటువంటి వెజిటబుల్స్ అనమాట. అంటే మనకి ఎగ్జాటిక్ అయినవి వేరే ప్రదేశంలో మనకి మామూలుగానే నార్మల్గానే దొరకవచ్చు. మనకేమో తక్కువగా దొరికేటువంటివి, మన దేశంలో పండినటువంటివి, వేరే దగ్గర నుంచి తెచ్చుకునేటువంటివన్నీ కూడా ఎగ్జాటిక్ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఎగ్జాటిక్ ఫుడ్ అలాగా మనం అనుకోవచ్చు అనమాట. అలాంటి ఒక ఎగ్జాటిక్ వెజిటబుల్ ఏంటి అంటే బ్రోకలీ. సో బ్రోకలీ అనేది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని చెప్పేసి చాలా రీసెర్చ్ చెప్తుంది అనమాట. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి పోషకాలు ఏవైతే ఉన్నాయో అవి ముఖ్యంగా అన్నిటికంటే బెస్ట్ రోల్ ఏంటి అంటే యాంటీ క్యాన్సర్ లాగా పనిచేస్తుంది అని చెప్పేసి చాలా రీసెర్చ్ చెప్తుంది. సో మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే రెసిపీ ఏంటంటే బ్రోకలీ స్టిర్ ఫ్రై. బ్రోకలీ స్టిర్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. బ్రోకలీ, ఉప్పు, కారం, టమాటో, మిరియాల పొడి, నూనె, ఉల్లిపాయ ముక్కలు. సో అన్నీ రెడీగా ఉన్నాయి. సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఇంకా మనం కావాలంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ జూలియన్స్ యాడ్ చేసుకోవచ్చు, బీట్రూట్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా రకరకాల వెజిటబుల్స్ స్టిర్ ఫ్రైకి ఈజీగా ఉండేటువంటి వెజిటబుల్స్, ఈవెన్ క్యాబేజ్, కాలీఫ్లవర్ అవి కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మనము స్టవ్ వెలిగించేసుకుందాము. ఎక్కువ టైం పట్టదు. ఇది జస్ట్ ఒక 5 minutes లోపల అయిపోయేటువంటి రెసిపీ అన్నమాట. ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్, ఫస్ట్ ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. సో ఉల్లిపాయ ముక్కలు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్లో కట్ చేసుకోవచ్చు. లెంత్ వైజ్ కానీ, సర్క్యులర్లా కానీ, లేకుంటే నార్మల్గా ఇలా కట్ చేసేసుకోవచ్చు. సో ఎక్కువ వేగనవసరం లేదు ఏవి కూడా. సో నెక్స్ట్ బ్రోకలీ. సో హై ఫ్లేమ్లోనే మనము దీన్ని జస్ట్ తిప్పుతూ ఉండటమే. నెక్స్ట్ టమాటోస్. సో కలర్ చూడండి ఎంత చక్కగా ఉందో, గ్రీన్ అండ్ రెడ్, మంచి కాంబినేషన్. రిచ్ ఇన్ యాంటీఆక్సిడెంట్స్ ఈ రెసిపీ. జస్ట్ ఒక ఫ్రై లాగా ఉంటుంది, ఒక సైడ్ డిష్ లాగా ఉంటుంది. నెక్స్ట్ కొంచెం అంతా ఉప్పు, అలాగే కొంచెం అంటే కొద్దిగా కారం ఎక్కువ వేయట్లేదు, అంటే యాజ్ ఇట్ ఈస్ కూడా తినేయచ్చు కాబట్టి కొంచెం అంతా మిరియాల పొడి. సో జస్ట్ కొంచెం వేడి తగిలితే సరిపోతుంది అన్నమాట. గ్రాండ్ కుకింగ్ అనేది ఏమి ఉండదు. సో ఇట్లాగా హై ఫ్లేమ్లో మనము అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసి తిప్పేసేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం, అంతే, అయిపోయింది. జస్ట్ స్టిర్ ఫ్రై అంటే జస్ట్ ఊరికనే చాలా హై ఫ్లేమ్లో చాలా క్విక్గా కుక్ అయిపోయి తొందరగా కుక్ అయిపోవటం అనమాట. చాలా హై ఫ్లేమ్లో మనము దాన్ని స్టిర్ చేసుకుంటాం, అంటే తిప్పుతూ దాన్ని కుక్ చేయటం అనమాట. సో నేను స్టవ్ ఆఫ్ చేసినా కూడా ఇంకా ఆ సౌండ్ వస్తుందన్నమాట. ఆ హీట్ కొంచెం తగ్గే వరకు అలా ఆగి అప్పుడు మనం సర్వ్ చేసుకుందాము. ఆ ఫ్లేవర్ అనేది చక్కగా దిగుతుంది, ఆ హీట్ వల్ల అది ఫ్లేవర్ అనేది చక్కగా దిగుతుంది. మనం ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేటప్పటికి లాస్ట్కి కొంచెం ఇట్లా పొగ వచ్చినట్టుంది కదా, అక్కడ కొంచెము ఈ పెప్పరు, తర్వాత కారము, ఉప్పు ఇవన్నీ ఏంటంటే కొంచెం లైట్గా బర్న్ అవుతుంది అనమాట. అది ఒక డిఫరెంట్ మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది ఆ మొత్తం రెసిపీకి. అది ఇప్పుడు ఆ సౌండ్ అంతా తగ్గిపోయిన తర్వాత కొంచెం అప్పుడు సాఫ్టన్ అవుతుంది, అది తీసి అప్పుడు మనం సర్వ్ చేసేసుకోవచ్చు. చపాతీలో, రైస్లో, దోశలో, ఇడ్లీలో జస్ట్ ఊరికనే స్నాక్ లాగా ఒక సైడ్ డిష్ లాగా తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే
చాలామందికి మేము ఏంటంటే సలాడ్స్ తీసుకోండి అని చెప్తూ ఉంటాం పేషెంట్స్కి. చాలామందికి ఆహారంతో పాటు కంపల్సరీ సలాడ్ తీసుకోండి, సలాడ్ తీసుకుంటే అది మీ ఆరోగ్యానికి మంచిది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ మిక్స్ చేసి తీసుకోండి అని చెప్తూ ఉంటాం అనమాట. సో భోజనానికి ముందు కూర్చోటానికి ఫస్ట్ సలాడ్ తింటే ఆరోగ్యానికి మంచిది. అలా సలాడ్ కొందరికి ఏంటంటే పడదు, ఎలర్జీ అట్లాగా వస్తూ ఉంటుంది, పచ్చికాయగూర ముక్కలు తినలేరు కొందరు, నవలటం ఇష్టం ఉండదు కొందరికి. సో అలాంటప్పుడు ఏంటంటే గ్రేట్ చేసుకోమని కూడా చెప్తాము. అయినా ఏంటంటే పచ్చివి తినటం అనేది అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, లేకపోతే ఎలర్జీ ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళు ఇట్లాగా స్టిర్ ఫ్రై లాగా చేసుకుని తీసుకుంటే కనుక అది ఒక సలాడ్ లాగా కూడా పనికొస్తుంది అనమాట. సైడ్ డిష్ ఏంటంటే స్టిర్ ఫ్రై ఒక సలాడ్ లాగా కూడా పనికొస్తుంది. ఇంకోటి ఏంటంటే సలాడ్ తినమంటాము, అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏం చెప్తామంటే ఫ్రైస్ ఆఫ్ చేసేయండి, నార్మల్గా కర్రీలాగా కుక్ చేసుకుని తినండి అని చెప్తూ ఉంటాం అనమాట. సో ఫ్రై మానలేని వాళ్ళు ఇట్లా స్టిర్ ఫ్రై లాగా చేసుకుంటే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. అంటే టూ మచ్ నల్లగా వేపకుండా జస్ట్ కొంచెం అంత ఆయిల్ యాడ్ చేసి మనకు కావాల్సిన వెజిటేబుల్ని ఇలా స్టిర్ ఫ్రై లాగా చేసి ఇలా హీట్ ఉన్నప్పుడే మూత పెట్టి కొద్దిగా మగ్గించేసేసి అలా ఆ ఫ్రై లాగా తీసుకుంటే కనుక యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. నాట్ మన రెగ్యులర్ ఫ్రై లాగా కాకుండా. సో ఇప్పుడు ఇది సౌండ్ అంతా తగ్గిపోయింది, నార్మల్ అయిపోయింది, మంచి అరోమా వస్తుంది. సో దీన్ని మనము ఆ బర్ంట్ అరోమా కొంచెం ఇందులో ఉంటుందన్నమాట. సో చక్కగా రెడీ అయిపోయింది. మీరు కనుక గమనిస్తే కనుక మనము కుక్ చేయడానికి ముందున్న కలర్ కంటే ఇప్పుడున్న కలర్ చాలా బ్రైట్గా అయి ఉంటుందన్నమాట ఇది. సో ఈ గ్రీన్ కలర్ ఎప్పుడైతే బ్రైట్ గ్రీన్గా మారుతుందో అందులో ఉన్నటువంటి కొన్ని సాల్ట్స్ మనకి 100% అవైలబుల్గా అయిపోతుంది అనమాట, ముఖ్యంగా మెగ్నీషియం లాంటివి మినరల్. సో ఇది రిచ్ పోషకాలు ఇవ్వటమే కాకుండా యాంటీ క్యాన్సర్ వెజిటేబుల్ లాగా చాలా పేరుంది ఇది బ్రోకలీ అనేది, చాలా రీసెర్చ్ చెప్తుంది. సో క్రూసిఫెరే ఫ్యామిలీకి చెందింది అనమాట. అంటే క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇవన్నీ ఎలాగో అదేవిధంగా ఇది కూడా. చక్కగా మనము దీన్ని ప్రజెంట్ చేసేసాము. ఒక్కళ్ళు ఇంత ఈజీగా తీసేసుకోవచ్చు. ఇలాంటిది ఏంటంటే క్యాలరీస్ ఎక్కువ ఉండవు దీంట్లో, క్యాలరీ కంటెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది వెజిటబుల్స్లో. సో వెయిట్ లాస్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఇలాగ స్టిర్ ఫ్రై వెజిటబుల్ తీసేసుకుని నెక్స్ట్ మనం భోజనం తీసుకుంటే కనుక ఆహారము ఆటోమేటిక్గా మోతాదు తగ్గిపోతుంది అనమాట. పొట్ట అయితే నిండుతుంది, వాల్యూమ్ అయితే అంతే ఉంటుంది, కానీ క్యాలరీ ఇంటేక్ అయితే చాలా తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే సగానికి సగము రైస్ క్వాంటిటీ కానీ లేకుంటే మేజర్ ఆహారం ఏం తీసుకుంటాం అది సగానికి సగం తగ్గిపోవటం వల్ల క్యాలరీస్ సగానికి సగం తగ్గిపోతాయి. అయితే ఆ సగం కంటే చాలా తక్కువ క్యాలరీస్ ఇందులో ఉంటాయి కాబట్టి ఇలాంటిది ఆహారం ఫస్ట్ తీసేసుకుని వెంటనే మనం భోజనం చేస్తే కనుక యాక్చువల్ భోజనం క్వాంటిటీ తగ్గిపోతుంది. ఆ విధంగా వెయిట్ లాస్కి ఇది చక్కగా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇట్లాంటివి హైపర్ టెన్షన్ కానీ లేకుంటే డయాబెటీస్ కానీ లేకుంటే ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఫ్యామిలీలో ఏదైనా క్యాన్సర్ హిస్టరీ ఉన్నా కానీ అట్లాంటి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే కనుక ఇలాంటివి రెగ్యులర్గా తీసుకుంటే కనుక చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ముఖ్యంగా బ్రోకలీ అనేది తీసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. అంటే మనకి ముందు వచ్చే కాంప్లికేషన్స్ని కొన్ని మనం అరికట్టచ్చు. ఎంతవరకు అరికట్టచ్చు అని అంటే బియాండ్ లైఫ్ మనము పోస్ట్పోన్ చేయొచ్చు అనమాట. అంటే మనము రెగ్యులర్గా తీసుకోవటము వేరే కొన్ని విధానాలు కూడా మనం చక్కగా పాటించితే కనుక మనకి ఉన్నటువంటి హెల్త్ కండిషన్కి వచ్చేటువంటి కాంప్లికేషన్స్ని మన బియాండ్ లైఫ్ అంటే మన లైఫ్ కంటే తర్వాత మనం పోస్ట్పోన్ చేయొచ్చు అనమాట. అంటే మన లైఫ్లో మనం రాకుండా జాగ్రత్త పడవచ్చు. సో వెజిటేబుల్స్ నుంచి వచ్చేటువంటి మనకి ఇన్ని గుణాలు బోల్డ్ అండ్ బెనిఫిట్స్ ఉన్నాయి. తప్పనిసరిగా వెజిటేబుల్స్ మన ఆహారంలో ఒక భాగం అయిపోవాలి. స్టిర్ ఫ్రై బ్రోకలీ రెడీ అయిపోయింది. బ్రోకలీ గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. ఆకుపచ్చగా ఉండే ఈ కూరగాయలు సల్ఫరఫిన్ అనే ఫైటోకెమికల్ ఎక్కువగా ఉంటుంది. బ్రోకలీ శరీరంలోని మలినాలను బయటకు పంపిస్తుంది. సలాడ్ నుంచి సూప్ వరకు వివిధ రకాల వంటకాల్లో దీన్ని భాగంగా చేసుకోవచ్చు. బ్రోకలీలో ఉండే ఇండాల్ 3, కార్బోనాల్,
క్యాంఫెరాల్ వంటి సమ్మేళనాలు కూడా వాపును, మలినాలను తగ్గిస్తాయి. రక్తపోటు, డయాబెటీస్తో బాధపడేవారు బ్రోకలీని ఆహారంలో తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. దీంట్లో ఉండే ఫైబరు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తూ డయాబెటీస్ని అదుపులో ఉంచుతుంది. ఇతర కాయగూరలతో పోలిస్తే బ్రోకలీలో ప్రోటీన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. విటమిన్ సి, విటమిన్ కే, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు కూడా బ్రోకలీ నుంచి లభిస్తాయి. చూసారు కదండి, బ్రోకలీ స్టిర్ ఫ్రై చాలా సింపుల్గా అయిపోయేటువంటి రెసిపీ ఇది. యూజువల్గా ఇది స్టిర్ ఫ్రై అనేది ఎక్కువగా చైనీస్ సిస్టంలో ఉపయోగించుతూ ఉంటారు. ఏంటంటే మనకి అందులో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా చక్కగా అవైలబుల్ ఫామ్లో ఉంటాయన్నమాట స్టిర్ ఫ్రై ఫామ్లో మనం తీసుకుంటే కనుక. సో ఇది ఒక చక్కటి సైడ్ డిష్ అవుతుంది. మనం చపాతీ కానీ, రైస్ కానీ ఏం తీసుకున్నా కానీ పక్కన ఇది అంటే సలాడ్స్ తినని వాళ్ళు ఇలా స్టిర్ ఫ్రై లాగా చేసి తీసుకుంటే కనుక చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, యూస్ఫుల్గా ఉంటుంది. మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి ఆహార పదార్థం. తప్పనిసరిగా ట్రై చేయండి. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు మీ జానికి నమస్తే.